అందరికీ నమస్కారము. ఇప్పుడు మనకు ఋషులు మెనులు అందించిన ఆధ్యాత్మిక విద్యను గురించి మన గరికెపాటి గారు చెప్పిన కొన్ని విషయాలు, తర్వాత మాస్టర్ గారు నేను సహజ మార్గ అభ్యాసిగా నేను ప్రాక్టికల్గా సాధన చేస్తున్న దాని నుండి తెలుసుకున్నది ఇక్కడ ఈ వీడియోలో కొంతవరకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడైనా తప్పులుంటే మన్నించండి పెద్ద మనసుతో. ఇప్పుడు ఇక్కడ ఈ మన దేవాలయాన్ని మన దేహంతో పోల్చి చెప్పినది మనం ఇక్కడ శ్లోకం చూద్దాము. దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అంటే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అని అర్థం. అంటే గుండె గుడిలో ఇప్పటికే వెలిగి ఉన్న ఆ దివ్య కాంతిని, ఆ దివ్య తేజస్సుని మనం గ్రహించాలి. అంటే ఈ దేవాలయము ప్రహరీ గోడల లాంటివే. దేవాలయం ప్రహరీ గోడలు ఎలాగో మన శరీరం యొక్క చర్మము, కండరాలు అలాగే. ఆ తర్వాత లోపల ధ్వజ స్తంభం ఉంటుంది కదా గుడి లోపల, అలాగే మన మానవుడి ఎన్నుముక ధ్వజ స్తంభము లాంటిది. తర్వాత గుడిలోకి వెళ్ళినాక గుడిలో గంట మోగిస్తాం. కొడితే మోగుతుంది గుడిలోని గంట, కొట్టకుండానే మోగుతుంది మానవుని గుండెలోని గంట, గుండె గంట. అంటే మానవుడు నిర్మించిన గుడిలో గంట కొడితే మోగుతుంది, భగవంతుడు నిర్మించిన ఈ మానవ శరీరములో మనం కొట్టకుండానే మోగుతోంది. అందుకే దాన్ని అనాహత చక్ర అన్నారు. హృదయంలో ఉండే చక్రాన్ని అనాహత చక్ర అన్నారు. అనాహత అంటే కొట్టబడనిది, మోగబడనిది అని అర్థం అన్నమాట. అప్పుడు మళ్ళీ తర్వాత మనం 3 ప్రదక్షిణలు కూడా చేస్తాం. 3 ప్రదక్షిణలు అంటే మనలోని త్రిగుణాలకు ప్రతీక. ఆ త్రిగుణాలకు అతీతంగా ఉన్న ఆ భగవంతుడిని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మన చుట్టూ మనం ప్రదక్షిణ చేయమని 3 ఆత్మ ప్రదక్షిణ చేయండి అని పంతులు గారు చెప్తారు కదా. అంటే 3 గుణాలను ఒక్కొక్క గుణం వదిలేస్తూ ఉన్నాను అని మనం అక్కడ ఆ 3 ప్రదక్షిణలు చేస్తామంట. తమో గుణం ఒక గుణం, ఒకటి తమో గుణం, ఒకటి రజో గుణం, సత్వ గుణం. ఆ 3 గుణాలను మనం ఎంత లెవెల్లో ఉంచుకోవాలో అంతే ఆ మాత్రం ఉంచుకోవాలి. కానీ ఎక్కువగా ఏది తమో గుణం ఎక్కువైనా రజో గుణం ఎక్కువైనా మనం తప్పుదారిలో వెళ్తాం. అందుకని మనం వాటిని ఎంత కావాలో సమపాలల్లో ఉంచుకుంటూ ముందుకు ఆధ్యాత్మికంగా ముందుకు ప్రయాణం జరగాలి. ఆ తర్వాత గుడిలో కొబ్బరికాయ కొడతాం. అంటే మనలోని అహం పగలగొట్టడం అన్నమాట. మనస్సుని నిర్మలం చేసుకొని బుద్ధిని వికసింపచేసి భగవంతుడి దగ్గర మన అహాన్ని సమర్పించాలి. ఆ కొబ్బరికాయనే కొట్టడానికి అర్థం అది అన్నమాట. ఆ తర్వాత గుడిలో మళ్ళీ తర్వాత ఏం చేస్తాము, దర్శించుకోవడం, భగవంతుడిని దర్శించేటప్పుడు ఉదాహరణకు మనం శివలింగాన్ని తీసుకుందాం. శివుడికి అలంకరించిన పువ్వులను, నిన్నటి పువ్వులను ఈరోజు తీయలేదు అనుకోండి, అది నిర్మాల్యం అయిపోతుంది. పూజా ద్రవ్యాలే అయినప్పటికీ అది నిర్మాల్యం అవుతుంది, మనకు భగవంతుడి దర్శనం అవ్వదు. అవి తొలగిస్తేనే మనకు దర్శనం అవుతోంది. అలాగే మన ఆత్మ చుట్టూరా పేరుకుపోయిన మాలిన్యములన్నింటినీ మనం మన మనస్సులోని అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడు మాత్రమే భగవద్ దర్శనం జరుగుతుంది. అంటే మన ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనలోని అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఆ అజ్ఞానం ఏమిటి? నిన్నటి జ్ఞాపకాలు, పాత అజ్ఞానం అంతా కూడా అదంతా కూడా నిర్మాల్యమే. నిన్నటి జ్ఞాపకాలు, పూజా ద్రవ్యాలు ఎట్లయితే నిర్మాల్యమైందో మన మనస్సులోని నిన్నటి జ్ఞాపకాలను, పాతటి జ్ఞాపకాలు, పాత జన్మల జ్ఞాపకాలు, సంస్కారాలు, ముద్రలు అన్నీ కూడా అదంతా మాలిన్యం కిందనే వస్తుంది. అవన్నీ తొలగించుకోవాలి అంటే మనకి సహజ మార్గంలో ఇచ్చిన నిర్మలీకరణ పద్ధతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా ఎంతటి గొప్ప ప్రక్రియ అది సాధనలో మనకు అర్థమవుతోంది. అందుకని ఈ దేహాలయము దేవుడుగా ఎప్పుడు అర్థమవుతుంది మనకు అంటే మనం కొంత సాధన చేసి ఆ జ్ఞానం అనేది తెలిసినాక మనకు అది అర్థమవుతుంది. అంటే మన ఈ శరీరాన్ని శుద్ధిపరచాలి ఫస్ట్ నిదానంగా. మన ప్రాణమయ ఫస్ట్ అన్నమయ కోశ కదా, అన్నమయ కోశకి సాత్విక ఆహారం ఇస్తూ సాత్వికమైన పనులు చేస్తూ ఉంటే అది ఆ అన్నమయ కోశ బాగా శుద్ధిగా ఉంటుంది. తర్వాత ప్రాణమయ కోశాలో అహం అనేది వినయంగా మారాలి.
మనోమయ కోశాలోని ఆలోచనలు క్రమబద్ధం అవ్వాలి, అనుభూతిగా మారాలి. విజ్ఞానమయ కోశంలోని బుద్ధి వివేకంగా మారాలి. అప్పుడు మనం ఆటోమేటిక్ గా ఆనందమయ కోశము విస్తరిస్తూ ఉంది, విప్పారుతూ ఉంది. అప్పుడు మన ఆత్మ చైతన్యం విస్తరణ జరుగుతూ ఉంది. అప్పుడు తెలుస్తుంది మనకు ఈ శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనసును మించిన తీర్థము లేదు, జీవితాన్ని మించిన గ్రంథము లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, తల్లిని మించిన దైవము లేదని మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మనం అనగలుగుతాం అహం బ్రహ్మాస్మి అని ఋషులు చెప్పిన మాటకు మనకు అర్థం బాగా తెలుస్తోంది. ఇవన్నీ తెలియాలంటే మనం ఆధ్యాత్మిక మార్గములో గురువుల సాన్నిధ్యములో మనం అంతర్ముఖ ప్రయాణం మొదలు పెట్టాలి. ఆలస్యం చెయ్యకూడదు. అప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పిన సామెతను మనం బాగా తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకు అంటే ఈ శరీరం ఉండగానే ఓపిక, శరీరం ఉండడమే కాదు దీనిలో ఓపిక ఉండగానే మనం ఒక సాధన మొదలుపెట్టి అడుగులు వేస్తూ ప్రయాణం, భగవంతుడి వైపుకు ప్రయాణం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇటుక కట్టుకొని మనం ఈ జీవితం, ఈ శరీరం వదిలి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఇల్లు రెడీగా ఉండాలి. అందుకని రోజు సాధన, మనకు రోజు ఒక ఇటుక కట్టుకొని మనం ఇల్లు తయారు చేసుకుంటూ ఉన్నట్లనమాట. అంటే శాశ్వతంగా ఉండాల్సిన స్థలములో మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఇక్కడి నుంచే ఇన్వెస్ట్ చేస్తున్నాం అక్కడ. అంటే ఇప్పుడు సాధన ఏమీ చేయకపోతే మనం ఇన్వెస్ట్ చేసినట్లు కాదు. అంటే ఈ రోజు వారి ఈ అశాశ్వతమైన జీవితం కోసం ఎంతో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము, కానీ శాశ్వతమైన దానికి ఇన్వెస్ట్ చేయట్లేదు ఎక్కువ మంది. కాబట్టి దానికోసం కూడా అందరము ప్రయత్నం చేద్దాము. అందరిపైన భగవంతుడి కృపావర్షం కురవాలని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. పిల్లలందరికీ నా దివ్య ఆశీస్సులు, పెద్దలందరికీ నా నమస్కారములు. థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఏమి తప్పులున్నా కూడా పెద్ద మనసుతో మన్నించండి.